ధనుసు రాశికి చెందిన వారు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే ధనుసు రాశి వారి జాతకం ప్రకారం వీరికి 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. ధనుసు రాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇక ముగింపు పలకబోయే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారిన కారణంగా ఊహించని విధంగా అకస్మాత్తుగా ఈ 3 ప్రత్యేక మార్గాల ద్వారా మీకు కోట్ల రూపాయలు ధనలాభం కలగబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల అనుకూలతల వల్ల జరగబోయే అద్భుతమని చెప్పవచ్చు. ప్రస్తుతం సామాన్య జీవితం గడుపుతున్న మీరు అత్యంత ధనవంతులుగా మారే బలమైన యోగం గోచరిస్తుంది. ఆ 3 రహస్య మార్గాలు ఏమిటి, అవి మీ తలరాతని ఎలా మారుస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఏమాత్రం మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైక్ కూడా ఇవ్వండి. ధనుస్సు రాశి వారు సహజంగానే చాలా ఉత్సాహవంతులు మరియు సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తులు. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఏ విషయంలోనూ బందీలుగా ఉండడానికి ఇష్టపడరు. కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన, తెలియని ప్రదేశాలను చూడాలనే ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నిజాయితీపరులు. మనసులో ఏముంటే అది మొహం మీదే చెప్పేస్తారు. కొన్నిసార్లు ఈ ముక్కుసూటితనం ఇతరులకు కఠినంగా అనిపించినా వీరిలో ఎటువంటి కల్మషం ఉండదు. వీరు చాలా తెలివైన వారు మరియు లోతైన ఆలోచనలు కలవారు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల మరియు ధర్మం పట్ల వీరికి గౌరవం ఎక్కువ. స్నేహితుల విషయంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారు మరియు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. అయితే వీరికి సహనం కొంచెం తక్కువగా ఉండటం, ఒక్కోసారి అతిగా ఆవేశపడటం వీరి బలహీనతలుగా మారుతుంటాయి. అయినప్పటికీ వీరి అదృష్టం మరియు కష్టపడే తత్వం వీరిని ఎప్పుడు కాపాడుతుంటాయి. ధనుసు రాశి వారికి గురువారం చాలా అదృష్టమైన రోజు. ఈ రోజున చేసే ఏ పనినైనా వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆదివారం మరియు మంగళవారం కూడా వీరికి చాలా కలిసి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా కొత్త ప్రయాణాలు మొదలుపెట్టడానికి ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి. వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు సాధారణంగా 16, 22, 28 ఏళ్ల వయసులో ప్రారంభమవుతాయి. ముఖ్యంగా 32 నుండి 38 ఏళ్ల మధ్య కాలం వీరి కెరియర్ మీద, ఆర్థిక స్థితిలో గొప్ప ఎదుగుదలను ఇస్తుంది. 40 ఏళ్ల తర్వాత వీరు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతూ స్థిరమైన జీవితాన్ని గడుపుతారు. రంగుల విషయానికి వస్తే వీరికి పసుపు రంగు చాలా శుభప్రదమైనది. ఇది వీరికి ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అలాగే లేత ఎరుపు, కుంకుమ రంగు మరియు బంగారు రంగులు కూడా వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులు వాడటం వల్ల విజయ అవకాశాలు పెరుగుతాయి. క్రమశిక్షణతో పాటు కొంచెం ఓర్పును అలవరుచుకుంటే ధనుసు రాశి వారి జీవితం తిరుగులేని స్థాయికి చేరుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారి ధనాన్ని అధికంగా పొందుకుంటారు. మొదటిగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలి అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. మీకు గనక వ్యాపారంలో పాత అనుభవం ఏదైనా ఉంటే, లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉండి మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయంని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండో ఏదైనా సొంత వ్యాపారం పెట్టాలి అని కలలు కంటూ ఉంటే ఆ కలని నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొంతమందికి వ్యాపారం పెట్టిన వెంటనే అంటే చాలా తక్కువ టైంలో లాభాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారం సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టవచ్చు. కానీ చివరిగా చూస్తే మాత్రం మీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు అనేది నిజం. వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బును మాత్రమే కాదు, 10 మందిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు ఏ పని అయితే బాగా వచ్చో, ఏ పని మీదైతే మీకు పూర్తి పట్టు ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు, మీకు బట్టల వ్యాపారం గురించి తెలిస్తే అందులోనే వెళ్ళాలి తప్ప ఎవరో బంగారు వ్యాపారంలో కోట్లు సంపాదించారని చెప్పి మీకు తెలియని పనిని ఎంచుకుంటే ఇబ్బందులు వస్తాయి.
మొదట్లో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టకుండా తక్కువ డబ్బుతో మొదలుపెట్టి లాభాలు వచ్చాక వ్యాపారాన్ని పెంచుకోవడం తెలివైన పది. చాలామంది యువకులు లేదా వ్యాపారం చేయాలనుకునేవారు చేసే ఒక తప్పు ఏమిటంటే ఉత్సాహం ఉన్నంతగా ఆ పని మీద అవగాహన ఉండదు. కేవలం చేతులు డబ్బు ఉంది కదా అని అనుభవం లేని వ్యాపారం మొదలు పెడుతూ ఉంటారు. దాని గురించి ఏమీ తెలియకుండానే మార్కెట్లోకి దిగుతారు. అయితే దాని గురించి మీకు కొంచెమైనా తెలిసి ఉండాలి, లేదా ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారు సలహా అయినా తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం అనేది ఒకరితో అయ్యే పని కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పార్ట్నర్తో కలిసి బిజినెస్ చేయాలనుకుంటే గనక కనీసం మీకైనా ఆ వ్యాపారం గురించి తెలిసి ఉండాలి, లేదా మీ పార్ట్నర్కైనా దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఇద్దరికీ ఏమీ తెలియకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని ఉంటే, జీరో నాలెడ్జ్తో గనక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అది మొదటికే మోసం వస్తుంది. దీనివల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లాభానికి బదులుగా అప్పుల పాల కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితమని గుర్తుంచుకోండి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు మీ వ్యాపారంలో గొప్పగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక రెండవ దారి విషయానికి వస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి చాలా కాలం నుండి మీ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండవచ్చు, లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు కేసులో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు అనుకూలించడం వల్ల మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా మీరు ఊహించని విధంగా డబ్బులు చూస్తారు. ఇప్పటి వరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు కూడా ఈ ఆస్తి రాకలో ఒక్కసారిగా ధనవంతులయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ స్థలాలు కానీ ఆస్తులు కానీ ఇన్నాళ్ళు గొడవల్లో కానీ విభేదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దాటుకొని ఆస్తిని దక్కించుకునే శక్తి, ధైర్యం ఇప్పుడు మీకు వస్తాయి. ఈ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండవచ్చు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. చాలా కష్టపడి ఉంటారు. డబ్బులు నీళ్ళలా ఖర్చు చేసి ఉంటారు. కోట్ల చుట్టూ, లాయర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఉంటారు. అయినా పని మాత్రం జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తిని ఎవరూ అడ్డుకోలేరు. ఈ రాశివారు తమ హక్కును ఖచ్చితంగా దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు చాలా డబ్బు చూస్తారు. అంటే మీరు ధనవంతులు అవ్వడానికి మీ సొంత కష్టంతో పాటు మీ పెద్దల ఆస్తి కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉంది. కాబట్టి పాత గొడవలు లేదా కేసులను ఒకసారి మళ్ళీ చూసుకొని లాయర్ల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇక మూడవది మరియు అందరికీ ఉపయోగపడే దారి ఏమిటంటే అదే ఉద్యోగం. ఈ రోజుల్లో చాలామంది నెలవారీ జీతం కోసం ఉద్యోగాన్ని నమ్ముకుంటున్నారు. అయితే చిన్న ఉద్యోగం చేసేవారైనా లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే బాగా కష్టపడితే తమ పనిలో టాలెంట్ని పెంచుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అదేమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో ఎదుగుదల కోసం ఆలోచించరు. కేవలం నెల తిరిగేసరికి వచ్చే జీతం మీద మాత్రమే ధ్యాస పెడతారు. ఉదాహరణకి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారనుకోండి. ఒక 40 నుంచి 50 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ అదే కుర్చీలో ఉండిపోతే డబ్బు పరంగా ఎలా ఎదుగుతారు? మీకు మంచి శక్తి ఉంది, మీకు మంచి టాలెంట్ ఉంది, పని బాగా వచ్చు, బయట మార్కెట్లో మీకు డిమాండ్ ఉంది, వేరే కంపెనీ నుండి మంచి జీతంతో అవకాశాలు వస్తున్నా కానీ భయం వల్ల లేదా బద్ధకం వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా లేదా కుటుంబ బాధ్యతల వల్ల రిస్క్ తీసుకోవడానికి భయపడి అక్కడే ఉండిపోతున్నారు. కొంతమంది అయితే నాకు ఇది సరిపోతుందిలే, ఎంతకంటే ఆశపడకూడదు అని సర్దుకుపోతారు. ఇలా సర్దుకుపోవడం మంచిదే, కానీ అది మీ అభివృద్ధికి ఆపేలా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు ఎదగలేరు, ఎక్కువ డబ్బు సంపాదించలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. అలాగని కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి రోడ్డున పడమని చెప్పడం లేదు.
చేతిలో మరో మంచి అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. పెద్దల సలహాతో మీ పని తెలిసిన వారి మాటలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో గొప్పగా నిలబడతారు. మన పెద్దలు ఒక మాట చెబుతారు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సంపాదించలేము, ఏది సాధించలేము. మీరు ఎదగాలి అనుకుంటే 10 మందిలో గొప్పగా బ్రతకాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా ఇంట్లోనే కూర్చొని పూజలు చేసినంత మాత్రాన దేవుడు ఒకేసారి మీపై కోట్లు కుమ్మరించడు. మీ ప్రయత్నానికి, మీ కష్టానికి దేవుడు సహాయం తోడుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు పై చెప్పిన 3 దారుల ద్వారా డబ్బు బాగానే సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా మంచి పనులకు వాడుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే దేవుడు మనకు అవకాశాలు మాత్రం ఇస్తాడు, దారి చూపిస్తాడు. కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటమా లేదా వృధా చేసుకొని ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నామా అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చింది కదా అని ఖర్చులు పెంచుకుంటే లక్ష్మీదేవి ఎంతో కాలం నిలవదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది చిన్నదైనా పెద్దదైనా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మీ మంచి కోరే వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. నేను చెప్పేది కరెక్ట్, నాకు అన్నీ తెలుసు అనే గర్వంతో సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు మంచి చెయ్యవు, భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఎందుకంటే సంపాదించడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. మరొక చేదు నిజాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. డబ్బు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ధనయోగం పడుతుంది. కానీ అదే టైంలో మీకు శత్రువులు కూడా ఎక్కువ అవుతారు అని చెప్పాలి. ఎప్పుడైతే మీరు డబ్బు పరంగా ఎదుగుతారో అప్పుడే మీ పక్కన ఉన్నవారు మిమ్మల్ని చూసి కుళ్ళుకునే అవకాశం ఉంది. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు సృష్టించాలని చూస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి మనుషులు బయట ఎక్కడో ఉండరు. మీ జీవితంలోనే, మీ చుట్టూనో మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. మీ పర్సనల్ విషయాలను, డబ్బు విషయాలను ఎవరితో చెప్పుకోకపోవడం మంచిది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కంటికి రెప్పలా మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని కాపాడుకోండి. అలాగే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదలకుండా తెలివిగా వాడుకోండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా ఎదుగుదల చూడాలని అనుకుంటే, ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలని భావిస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దేవుడి దయ లేనిదే మనిషి కష్టం ఫలించదు. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కుదిరితే లేదా కనీసం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు చదువుకోవాలి. మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది. మీ జాతకంలోని దోషాలు పోయి డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే గోమాతకు, ఆవుకు ఏదైనా తినిపించడం, పేదవారికి అన్నం పెట్టడం లాంటివి చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటము కాకుండా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో గొప్ప విజయాలను చూస్తారు. కాబట్టి మీ సొంత కష్టంతో పాటు దేవుడి బలాన్ని కూడా కలుపుకొని నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.